నమస్కారం. నేను మీ కాటా చంద్రశేఖర్. జగద్గురువు ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరిలో ప్రతి శ్లోకము ఒక మంత్రం. ఈరోజు మనం 38వ శ్లోకం వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుందాం. అనాహత సమున్మీలత్ సంవేద్ కమలమకరందైకరసికం భజేహం సద్బంధం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణితమిద్యా పరిణతి యదా దత్తే దోషాద్గుణమఖిలమద్భ్యః అయైవ. పద్యము. మధుర సంయుత్ కమల సుధా మధువు గ్రోలి మానస సరస్సులో పలతానమాలు భావనాతీత సంతతాపార సారహంసయుగమైన శివశక్తి కంజలింతు పాలు నీరును విడదీసి పాలుగొనేడి పరమహంస ఋతములే 18 విద్యలై ప్రవర్తిల్లే ఈ విశ్వమందు ఆమరాల మిథునమును అభినుతింతు ఆత్మశక్తినితో సికి అనాహతమునందు దివ్య దీపాంకురము భాతి తేజరిల్లు ఆ ఉమామహేశ్వర సమయాన్వయము వెలుగులేనుచు నా హృది నిలుచుగాక. వ్యాఖ్య. అమ్మా, మీ మిథున వైభవము వర్ణింపలేము తల్లి. అనాహత చక్రంలోని కమలము, జ్ఞాన సంయుత కమలము, ఆ అరవింద మకరంద పానంలో అత్యంత ఆసక్తులు మీరు. మహాయోగి మానస సరోవర విహార తత్పరులైన రాజహంసలు మీరు. ఏమి చెప్పమంటారు? షడ్వింశతత్వ విరాజితమైన శివశక్తి సంపుటి మీది. అట్టి మీ పరమహంస మిథునాన్ని భజిస్తున్నాను తల్లి. తల్లి, మీ కలహంస గీతాల నుండియే కదా వేదాలు, వేదంగాలు, అష్టాదశ పురాణాలు, షట్ శాస్త్రాలు వెలువడ్డాయి. జలక్షీరాల నుండి క్షీరం గ్రహించి జలం విడిచినట్లుగా మా దోషాలు విడిచి గుణాలు గ్రహించే ఆదర్శ రాజహంస దంపతులమ్మ మీరు. మీ దంపతులకు అనేక నమస్కృతులు. నమో భూతనాథం, నమో దేవదేవం, నమ కాలకాలం, నమో దివ్యతేజం, నమ కామభస్వం, నమో శాంతశీలం, భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఈ శ్లోకాన్ని రోజు ధ్యానించడం వల్ల నిర్మలమైన బుద్ధి, విద్య లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.